మీకు కనుక ఒకవేళ పొలిటీషియన్ అయ్యింది పవర్ ఉంటే రాజ్యాంగంలో ఏం చేంజ్ రాజ్యాంగంలోనా? నేనైతే ముందుగా ఒకవేళ నాకు ఫుల్ పవర్స్ ఇస్తే ముందుగా ఏంటంటే జెంట్స్ అందరికి ఫ్రీ వైన్స్ పెడతా రాజ్యాంగంలో. మరి ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి అంటారా? అంటే నాకు ఫుల్ రైట్స్ ఇస్తే అంటే చాలా ఇప్పుడు ప్రెసెంట్ దేశాన్ని బాగు చేయమని కొన్ని వింత న్యూస్ అన్ని వింటూ ఉన్నాం కదా. కుక్కర్లో ఉడకబెట్టడం, డ్రమ్ముల్లో పొడగబెట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి వాటికి కానీ మీరేం చేస్తారు? నేను ఇప్పటివరకు చాలా వరకు మహిళా సంఘాలు ఉన్నాయి కదా, లేడీస్ కోసం, బాయ్స్ కోసం, బాయ్స్ మగవాళ్ళ సంఘాలను పెడతా. కానీ మగవాళ్ళ సంఘాలు చాలా క్రిటికల్ గా ఉంటాయి. ఏ భార్య ఏ భర్తని తిట్టొద్దు, ఏ భర్తని ఫోర్స్ చేసి మాట్లాడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. కానీ ఫుల్ రైట్స్ మగవాళ్ళకి ఇచ్చేస్తా. నా పెళ్లి ఇంకా కాలేదు, నేను పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్లి చేసుకున్నా అనుకో నన్ను చంపేస్తారు. ఈ రోజు అలా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి లవర్ ఉంటారు. లవర్ లేని అమ్మాయి లేదు, అబ్బాయిలకు లవర్ లేదు. ఫస్ట్ మళ్ళా మాలాంటి అబ్బాయిలకు మరి లవర్లు ఎక్కడ ఉన్నారు? మాకైతే లవర్ లేదు బ్రో. మీకు మీకు లవర్ ఉందా బ్రో? లవర్ ఉందా? మీకు లవర్ లేదు. ఇగో బ్రో ఇక్కడ తమ్ముడు, ఇట్రా తమ్ముడు, ఇక్కడ అంకుల్ మీకు లవర్ ఉందా అంకుల్? లవర్స్ అంకుల్ ఈ మధ్య ఆ అమ్మాయిలు గాని ఆంటీలు గాని అంకుల్స్ లవ్ చేస్తారు అంకుల్. నిజమా అంకుల్? మాలాంటి యూత్ ని మేము ఏం ఫోన్ చేసి అలో అంటే అన్నయ్య చెప్పన్నయ్య, అన్నయ్య ఏ అమ్మాయితో ఫోన్ మాట్లాడాలని అన్నయ్య 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 అంటారు. ప్రతి ఒక్కరు అన్నయ్య అంటే మరి మేము ఎవరిని లవ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మాకు న్యాయం జరగాలి. లేడీస్ మీరు ఒకవేళ ఎవరైనా సిన్సియర్ గా లవ్ చేద్దాం అనుకుంటే అన్నయ్య అనకండి. మాలాంటి మంచిగా కొడరు. మీరు చింపు జుట్టు గడ్డం పెంచుకొని మిసాలు పెంచుకొని కర్రెగా ఉన్న వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. మా అందమైన వాళ్ళు లవ్ చేయరా? నేనేం చేసా మీకు? చూడు ఇంత అందంగా ఉన్నా, మీసం తీసుకున్నా, కవర్ వేసుకున్నా, ఇంకో పడతలు కూడా లేదు నాకు. అన్ని ఊసిపోయి గడ్డం మీసాలు తెల్లగా వస్తాయని ఐ లవ్ యూ డార్లింగ్, ఐ మిస్ యూ డార్లింగ్. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. రామ్మా మిస్ యూ, వీడియో కాల్ చేయవా? అయ్యో చూడాలనిపిస్తుంది, రా. అదే విధంగా 5,000 ఇస్తా అంటే కథం డబ్బులు. మళ్ళీ ఏమంటావు ఫోన్ చేసి, డార్లింగ్ నా బర్త్డే వస్తుంది, బంగారం పెట్టవా, రింగ్ ఇప్పియవా అంటారు. మళ్ళీ ఏదైనా పరిస్థితి అమ్ముకో వచ్చిన పార్కాడికి అన్ని అమ్ముకునేకి వచ్చి రివ్యూ చెప్తున్నా. ఏంటి అర్థం కాక ఈ పార్కాకి వచ్చేందుకు ఒక అమ్మాయిలు పడతాడేమని వస్తుంది, ఒక్కరు పడతలేరు. అందరు అన్నయ్య 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 అన్నయ్య. ఏ అమ్మ సిస్టర్ అంటున్నా, మరి తప్పదు. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ యూత్ మీరు పెళ్లి చేసుకోండి, కానీ లవ్ మ్యారేజ్ చేసుకోండి. ఇంకా అంతే. వ్యాలంటైన్స్ డే రోజు నాకైతే ఆ రోజు మాత్రం ప్రతి ఒక్క లవర్, ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకండి. బయటకు వెళ్ళిరాకో మీ పెళ్లి చేస్తారు. అదే విధంగా ఆ రోజు మిమ్మల్ని వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు iPhone 17 Pro Max అయిపోయింది, iPhone 17 వచ్చింది, ఇప్పుడు 16 Pro Max అయిపోయింది, ఇప్పుడు 17 వచ్చింది. ప్రతి ఒక్క లవరు వ్యాలంటైన్స్ రోజు 17 Pro Max ఖచ్చితంగా అడుగుతారు. ఆ రోజు మీరు ఒకవేళ ఇప్పలేదనుకో బ్రేకప్ అంటారు. అంతే. డబ్బును లవ్ చేయాలి, డబ్బులు లవ్ చేయొద్దు. రోజులు అయిపోయినాయి, లోకం మారిపోయింది, ఏం చేయాలి అర్థం అయితే లేదు. మాలాంటి బ్యాచులర్స్ ఎన్ని రోజులు ఇలా ఉండాలి? పెళ్ళిళ్ళు కావా? జాబులు వస్తలేవు, పెళ్ళిళ్ళు అయితే లేవు, ముసలిగా అవుతున్నాం. ఇగో తెలంటికలు వస్తున్నాయి, మళ్ళీ తెలంగాణ వస్తే ముసలోడు అంటారు. మళ్ళా అట్లా కూడా జిమ్ము కూడా అయితే లేదు ఈ రోజులలో తెలంగాణలో. ఏమన్నా అనుకో ఫ్రెండ్స్, ఈ రోజులలో యూత్ చాలా ఖరాబ్ అయిపోయారు. ప్రతి ఒక్క అమ్మాయి అందరూ అన్నయ్య అంటే మరి ఎవరిలో ఉన్నారా? వాళ్ళకు ఉండరా? మనకేమన్నా